చెప్పండి ఏమేం చేయబోతున్నాం మనం? నాకేమీ తెలియదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నాకు చెప్పాలనిపించట్లేదు, మీతోటే చెప్పించాలనిపిస్తుంది. ఏం చేయబోతున్నా చెప్పు చెప్పు. చికెన్ వచ్చింది. చికెన్ తోటి ఈరోజు స్పెషల్ ఘీ వేసి హల్వా చేయబోతున్నాను. నువ్వు కూర్చోమన్నాను, అక్కడ కూర్చోండి. ఇదే నా మాట, నా మాటే శాసనం. పైన అలా వేసుకొని ఇక చిన్న మంట మీద వదిలేద్దాం. దీన్ని స్వీట్ ఉప్మా కూడా అనొచ్చు కదా ఐషా? స్వీట్ ఉప్మా అన్నారు, స్వీట్ ని స్వీటే అంటారు. అంతేగా అంతేగా. రూపాయి చేయమంటే రూపాయిదే చెయ్యి. రూపాయలది చేయకు, రూపాయినది చేయొద్దా? నీ పావులది చేయకు. ఒంట్లో జ్వరం వచ్చింది, బయట జ్వరం వచ్చింది, నెత్తిలో జ్వరం వచ్చింది, కడుపులో ఉన్న జ్వరం వచ్చింది, ప్రతి చోట జ్వరం ఉంది. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేదాలి. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు వంటలు ఏమేం చేయబోతున్నామో మా వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఏమేం చేయబోతున్నాం మనం? నాకేమీ తెలియదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎందుకు తెలీదు? మన ఇంట్లో జరిగే వంటలు మీరు అడగాలి కదా నన్ను. అంటే అది ఏం చేస్తున్నావు అని అడిగాను. సరే, ఈ రోజు ఏం చేయబోతున్నానంటే నాకు చెప్పాలనిపించట్లేదు, మీతోటే చెప్పించాలనిపిస్తుంది. పొద్దున చూసాను, చికెన్ వచ్చింది. చికెన్ వచ్చింది. దాంతో ఏం చేస్తాను? చికెన్ తోటి ఈరోజు స్పెషల్ ఘీ వేసి హల్వా చేయబోతున్నాను. చికెన్ హల్వానా? చికెన్ హల్వా ఈరోజు స్పెషల్ మన ఇంట్లో. వెరీ గుడ్. అయితే అందరూ చూసి నేర్చుకోండి. చికెన్ హల్వా చేసేసి తర్వాత చికెన్ జ్యూస్ కూడా చేయబోతున్నాను. చికెన్ జ్యూస్ జ్యూస్ మీ చేత ఈరోజు తినిపించబోతున్నాను నేను జ్యూస్. ఎందుకంటే ఈ రోజు మా వారికి ఆ శిక్ష ఎందుకు వేయబోతున్నానంటే, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నారు. బయటికంటే ఊరికి వెళ్ళిపోతున్నారు. మీ ఫ్లైట్ టైం ఎంత? ఇంత లేట్ గా లేచారేంటి? 11 o'clock. లేట్ కాదు, ఇప్పుడు జస్ట్ 9:30 అయింది. 11 o'clock ఫ్లైట్ బయలుదేరుతున్నాం. సరే, మీరు వెళ్తున్నారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. మీకు కూడా తెలియదు కాబట్టి మళ్ళీ మీరు అదే మైండ్లో ఉంటారు. మా ఆవిడ నిజంగా హల్వా చేసేస్తుందా ఏంటి అని చెప్పేస్తున్నాను మీకు. ఏంటి చేయబోతున్నానంటే ఈరోజు ఇలా రారా రారా ఈరోజు నా కరీం చెప్తాడు. ఈరోజు ఏం చేయబోతున్నాను? ఏం చేయబోతున్నా? ఏం చేయబోతున్నా చెప్పు చెప్పు. సరే, ఈ రోజు నేను చేయబోయేది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు కదా. ఆ థంబ్నెయిల్ వచ్చేసరికి దానికి ముందే షూట్ చేస్తున్నాం కాబట్టి చెప్పేస్తున్నాను. ఈ రోజు చెప్పు. ఆగలేకపోతున్నాను సార్. ఇప్పుడు చేస్తున్నది మసూర్ దాల్ వేసి స్పెషల్ కిచిడి రైస్. ఓకేనా? తర్వాత దాంట్లోకి స్పెషల్ కర్రీ ఉండాలి కదా, చికెన్ కాజు మసాలా కర్రీ. ఈరోజు దాంట్లో స్పెషల్ స్వీట్ ఏంటి తెలీదు. అందులో స్వీట్ హీర్ కూడా చేయబోతున్నాను. మన అతిథుల కోసం ఈరోజు మా ఇంట్లో ఈ వంటలు ఉన్నాయి. పాప మా వారికి నేను ఈరోజు మా వారికి షూట్ లేదు, బయటకి ఎక్కడికి వెళ్ళారు అని నిన్న మార్నింగే తెలుసుకొని ఈరోజు ప్లాన్ చేసాను. అన్నీ తెప్పించేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాక నైట్ సడన్గా ఫోన్ వచ్చి మా వారు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పేయండి. కడప వెళ్తున్నాను. దర్గా కడప. అక్కడ ఏంటంటే 6, 7, 8, 9 ఒక ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ ఉంటుంది అక్కడ. ఈ రోజు ఈ వంట కార్యక్రమం నేను ప్లాన్ చేసుకోకుండా ఉంటే నేను కూడా మీతో వచ్చేదాన్ని. మీ బుర్ర తింటూ మన ప్రయాణం హాయిగా సాగేది. మీరు ఆ మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు. నేను రావలేకపోతున్నాను. ఈ వంట ఉంది కాబట్టి మరి దీన్ని అలాగా మీరు ఎలా తింటారు? మరి మిస్ అయిపోయారు. ఓకే అండి, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు తొందరగా మంచిగా వంట అంతా అయిపోవాలని నాకు బ్లెస్సింగ్స్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. అల్లా హాఫీజ్. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాల్ని మగ్గించేసుకుంటే
చికెన్ కాజు కర్రీలోకి రెడీగా ఉంటాయి. మగ్గించేద్దాం. ఉల్లిపాయని మగ్గించేసుకుందాం. చక్కగా మన వాళ్ళు ఉల్లిపాయని కట్ చేసి ఉంచారు కాబట్టి నాకు వంట అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇంతంత వంటలు చేస్తున్నాను కదా, వెనకాల వీళ్ళ హార్డ్ వర్క్ చాలా ఉంటుందండి. వీళ్ళందరూ ఇలా కోసి అన్నీ రెడీగా ఉంచబట్టి టక 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 ఎవరైనా సరే వండేయచ్చు. నేను ఒక్కదాన్నే కాదు, ఇలా కట్ చేసి ఉంచితే ఎవరైనా సరే ఇక్కడ వంట చేసేయచ్చు. వెజిటేబుల్స్ని కోయడం, కడగటం, కట్ చేయడం ఇదే చాలా పెద్ద పని నా దృష్టిలో. అవి సరిపోవి, ఇంకొద్దిగా వేద్దాం. ఇది కర్రీ కోసం. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేస్తే మంచిగా ఫాస్ట్గా మగ్గుతుంది. ఉప్పు వేసేసుకుందాం. నేను ఈరోజు 20 కిలోస్ చికెన్ తెప్పించాను. ఆల్రెడీ మన వాళ్ళు దాన్ని మంచిగా క్లీన్ చేసేసి ఉప్పు పసుపు రాసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. నేనే ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పాను. ఇప్పుడు ఇందులో చక్కగా కోసి పెట్టుకున్న టమాటాల్ని కూడా వేసేసుకొని కర్రీ కోసం దీన్ని కూడా మంచిగా మగ్గించేయాలి. ఇది చక్కగా మగ్గింది. ఇప్పుడు ఇది చల్లారబెట్టి మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో కానీ నేనైతే దీన్ని అది ఉంటుంది కదా, బ్లెండర్ తోటి చేయించేస్తాను. ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదా, దీన్ని గిన్నెలోనే పెట్టి చేసేయచ్చు బ్లెండింగ్ అయితే. బాగా ఉడకనవసరం లేదు, ఇలా అయిపోతే చాలు. అంటే మగ్గిపోతే చాలు మెత్తగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ సరిపోలేదు, మెత్తగా మనం ఉల్లిపాయల్ని ఇలాగా నేను ఈ మిషన్లో వేసేసి వీళ్ళకి చూపించాను అనమాట. దీంట్లో ఈజీగా అయిపోతుంది కాబట్టి, ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇందులో కూడా మనం చేసుకుంటున్నాం ఇలా మెత్తగా. స్పెషల్ కిచిడి కాబట్టి మసూర్ దాల్ తెలుసు కదండి, ఎర్రపప్పు, దీంతో చాలా బాగుంటుంది కిచిడి అనేది. మా అత్తగారు ఉన్నప్పుడు శనివారం నాడు తప్పకుండా చేసేవాళ్ళం ఇంట్లో. ఎందుకో మా శనివారం నాన్ వెజ్ బయట కూడా ఫ్రెష్గా దొరకదని అప్పుడు మా అత్తగారు చక్కగా ఈ కిచిడి చేసేసి ఇందులో టమాటా పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ చేసుకొని మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈరోజు కొబ్బరి పచ్చడి టమాటా పచ్చడి వేసి మన అతిథులకి ఇవ్వలేము కదా, ఈరోజు చికెన్ తోటి ఇద్దాం. చికెన్ స్పెషల్ కర్రీ తోటి వాళ్ళకి ఇద్దాం. అయితే అక్కడ శుభ్రంగా మన వాళ్ళు బాస్మతి బియ్యాన్ని మంచిగా కడిగి నానబెడుతున్నారు. ఇక్కడ నేను 2 గిన్నెల్లో చేయబోతున్నాను కాబట్టి 2 వేరేగా. ఇక్కడ చూడండి, పాలు కూడా చిన్న మంట పెట్టేసాం, అప్పటి వరకు ఇది పాలు వేడవుతాయి. చక్కగా ఈ పప్పును కూడా కడిగేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని మిగతాది నెయ్యితోటి చేసుకోవాలి కాబట్టి ఈ ఆయిల్ వేడయ్యే వరకు కాస్త వేచి చూసి తర్వాత ఇందులో ఇక్కడ నీళ్ళు చక్కగా రెడీగా చేసి పెట్టుకుంటే వెంటనే మనకి యూజ్ అవుతుంది. జీలకర్ర ఈరోజు పెద్ద వంట ఉంది అని చెప్పగానే మా ప్రసాద్ నేను లేకపోతే ఎలా మేడం అని చక్కగా వచ్చి థ్యాంక్ యూ ప్రసాద్. పాపం తనకి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలంటే చాలా 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 ఇష్టం. అయితే ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఇప్పుడు ముందుగా జీలకర్రని వేసేసుకొని
ఈ కిచిడికి జీలకర్ర బాగా టేస్ట్ మాట. వేసి మా ప్రసాద్కి ఎంత భయమో ఆ నూనె ఎక్కడ ఎగురుతుందోనని. నీ భయాన్ని నేను అర్థం చేసుకుంటాను ప్రసాద్. పొగలు చూసారా ఎలా వస్తున్నాయో? ఎందుకంటే ఇప్పుడు ఇది మంచి వింటర్ సీజన్, గాలి ఎక్కువగా ఉంటుంది. ఆ గాలి వలన మనకి పొగ అనేది బాగా వస్తుంది. ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే, నేను కరీం వెళ్ళటలేదేమో నాతో ఉంటాడు అనుకున్నాను, కానీ మా వారు కరీంని కూడా కడపకి తీసుకువెళ్ళిపోయారు. ఇంకో విషయం ఏంటంటే, కరీంని మా వారిని ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి సిద్ధు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రసాద్ నాకు దిక్కు అయ్యనాడు. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? ప్రసాద్ ఇలాంటిది ఇంకొకటి తెచ్చేసుకోవా? ఇది మంచిగా కలర్ రావాలన్నమాట. ఇది మంచి కలర్ అయితే వచ్చింది. ఈ కలర్ రాగానే పచ్చిమిర్చి వేసేసుకొని నాకు అల్లం మసాలా ఇచ్చేవా? ఇప్పుడు ఇందులో అల్లం మసాలా ఎక్కువగా పట్టదు కిచిడి కాబట్టి. కలిపే ప్రసాద్. అతి తక్కువగానే పడుతుంది. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఏ ప్రసాద్, చూసుకొని వేసుకోవాలా చూడకుండా వేయాలా? ఏమో సార్, చూసే వేయాలి. ఇప్పుడు ప్రసాద్ నాకు కొత్తిమీర పుదీనా అందించేవా? మంచిగా కలర్ అయితే వచ్చి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసేసుకొని కొంచెం బాగా కలిపావా ప్రసాద్? ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుందాం. ఆల్రెడీ బాస్మతి బియ్యము నానబెట్టి ఉంచేసాము కాబట్టి చూసుకొని నీళ్లు వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసేసుకొని సరిపడినంత. ఇందులోనే ఇప్పుడు దాల్చిన చెక్క, తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని లవంగాలు వేస్తున్నాను. అంటే మరి అన్నీ ఎక్కువగా పట్టవు, అన్నీ తక్కువగానే పడతాయి. తర్వాత యాలకులు. మంచిగా ఎసరైతే వచ్చేస్తుంది. ఇప్పుడు మన కడిగి ఉంచుకున్న ఈ పప్పును కూడా వేసేసుకుందాం. వేసేసి బాగా కలిపేసుకొని దమ్ ఇచ్చేద్దాం. ఇంకా నెయ్యి, కమ్మనైన నెయ్యితోటి కిచిడి అయితే ఇంకా చాలా చాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి నెయ్యిని మర్చిపోవద్దు. ఇప్పుడే వేసేసుకోవాలి నెయ్యి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంకా చిన్న మంట మీద మనం కిచిడీని వండేసుకుందాం. చిన్న మంట మీద దమ్ ఇచ్చారు. ప్రసాద్ మూత ఇచ్చేమ్మా. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఇది చక్కగా ఇప్పుడు నేను ఒక 20 minutes దమ్మిచ్చేసి అలా వదిలేస్తాను. అంతలోకి మనం కర్రీ చేసేసుకుందాం. స్పెషల్ చికెన్ కాజు మసాలా కర్రీ. ఇప్పుడు ఇందులో కర్రీ కోసం ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి.
ఇలా మంచిగా దమ్ అయిపోయింది. ఇలా రౌండ్ తిరుక్కుంటూ ఇప్పుడు మూత పెట్టేద్దాం. కర్రీ కోసం కొన్ని అలా వేసేసుకొని ఏముంటే అవి గరం మసాలా దినుసులు తెలుసు కదా, నాన్ వెజ్ అనగానే ఇవే మనకి ఉంటాయి కాబట్టి ఇవి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి. వీటిని ఇప్పుడు ఇలా మంచిగా వేసుకొని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం పెద్ద మంట పెట్టేద్దాం. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవుతుంటాయి. ఇక్కడ మా ఆయిషా కూడా వచ్చి పాపం తను అలా కూర్చోబెట్టేశాను. తనకి బ్యాక్ పెయిన్ చాలా, నేను వస్తానన్నాను కానీ మా వదిన రానివ్వట్లేదు. పాపం తను మెడిసిన్స్ వేసుకుని చాలా డ్రౌజీనెస్ తోటి ఉంటుంది, చాలా పవర్ఫుల్ అన్నారు కాబట్టి ఇలా ఇప్పటికీ తను రాకుండా ఇంకా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేద్దామంటే వచ్చేటప్పటికే అయిపోయింది. ఆ దమ్ ఇచ్చేసారి ఇంకా కర్రీ అయినా నేను ఇది కూడా అయిపోయాక చెప్దామంటే మా ఇంట్లో కెమెరా చూసేసి నేను పని చేసేస్తాను పరిగెట్టుకుంటూ వచ్చేసి. నేను 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను, నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఎవరు. ఎందుకంటే కరీము మా వారు ఊరు వెళ్ళారు, వాళ్ళని డ్రాప్ చేయడానికి సిద్ధు వెళ్ళిపోయాడు. పాపం తన ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది, తను తీసుకొచ్చేవాళ్ళు లేరు, పిల్లలు కూడా ట్యూషన్ కి వెళ్ళిపోయారు కాబట్టి ఏం చేసిందంటే తను మా ప్రసాద్ కి ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా రా, నన్ను ఇక్కడ తీసుకురా అని చెప్పి ప్రసాద్ తోటి వచ్చేసింది. కానీ అయిపోయింది, మీరు ఒక్కరే చేసుకుంటున్నారు. చాలా అసలు తను కొంచెం జ్వరం వచ్చినా సరే అస్సలు ఆగదు, అంత వర్క్ చేసే తను. ఆ బ్యాక్ పెయిన్ వల్ల తను అంత సఫర్ అవుతుంది. బ్యాక్ పెయిన్ వల్ల రాలేక అదే పని చేయలేకపోతున్నాను అంతే. కానీ తను అలా వచ్చి అలా కూర్చున్నా సరే నాకు ఎంతో ఒక శక్తి వచ్చినట్టు ఉంటుంది, నా శక్తి. ఇప్పుడు ఇందులో మనం చక్కగా అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకుందాం. చికెన్ కాజు మసాలా కర్రీ ఆయిషా ఈరోజు. చికెన్ కాజు, కాజు స్వీట్లలోనే కాదు మనం కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు. నువ్వు కూర్చోమన్నాను, అక్కడ కూర్చోండి. ఇదే నా మాట, నా మాటే శాసనం. నీ సింహాసనం మీద కూర్చో నువ్వు. పర్వాలేదు వద్దురా బాబు, నీకు ఎక్కువైపోద్ది మళ్ళీని. లేదు, తగ్గింది నిన్నటి నుంచి. అయినా సరే నువ్వు రెస్ట్ లో, డాక్టర్ గారు 1 month వరకు నీకు రెస్ట్ లో ఉండమని చెప్పారా లేదా? డాక్టర్లు అలాగే చెప్తారు. డాక్టర్లు అలా చెప్పడం కదా, డాక్టర్లు చెప్పినట్టుగానే వినాలి. డాక్టర్లు కరెక్ట్ గా చెప్తారు, వినాలి. కూర్చో, నుంచోద్దు, నువ్వు కూర్చో. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో చక్కగా కడిగి ఉంచుకున్న ఉప్పు పసుపు రాసిన చికెన్ ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా పౌడర్, తర్వాత ధనియా జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడర్, పసుపు, కారం. ఇప్పుడు ఇందులోని పుదీనా వేసుకొని ఇప్పుడు ఇందులోని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా కలిపి ఉప్పు వేసేసుకొని, ఆల్రెడీ చికెన్లో ఉప్పు పసుపు వేసి ఉంచాము కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు. దీన్ని కూడా ఒకసారి బాగా ఇప్పుడు ఇందులో మంచిగా కమ్మనైన పెరుగు కూడా వేసుకొని దీన్ని ఒకసారి సిద్ధు ఫాస్ట్గా కలిపేయమ్మా. ఇందా నుంచి నువ్వు మిస్ అయ్యావు కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యి. నీకు చాలా ఇష్టం కదా. ఇష్టమని అక్కడ చెప్పాలి, మీరే చెప్పాలి. నేనే చెప్పేస్తున్నాను ఇష్టమని. అది ఇష్టమే అన్నాడు తను. మా సిద్ధు మంచిగా కలిపాడు. మనం ముందుగా ఉంచుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం.
వేసి ఇప్పుడు ఇందులో కొబ్బరి పేస్ట్ వేసి చిన్న చేస్తాను. ఎగురుతుందని మా ప్రసాద్కి భయం. ప్రసాద్ ఏంటిది కొబ్బరి పేస్ట్ నా చీర అంతా ఏమిటి? చుక్క చీర ఇప్పుడేమో నువ్వే నా మీద వేసావా? చుక్కల చీర అయింది నా చీర. ఇప్పుడు ఇందులో మనం చికెన్ కాజు మసాలా అని చెప్పాం కదా, కాబట్టి కాజు వేసుకోవాలి. తోటి ఇది మంచిగా ఉడకాలి. ఇప్పుడు చిన్న మంట మీద వదిలేద్దాం. కొత్తిమీర చల్లేసి వదిలేస్తే మళ్ళీ ఇంకా కొత్తిమీర వేసే పని ఉండదు అన్నమాట. ఇప్పుడు చిన్న మంట మీద వదిలేద్దాం. కొత్తిమీర ఇందులో ఇప్పుడు నేను కాజు వేసాను కదా, ఇది పచ్చి కాజు అయితే ఇంకా 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 బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కాదు అయినా పచ్చి కాజు తీసుకొచ్చి దాన్ని కోయడం చాలా పెద్ద పని కదా. అది జిగురు అండుకుంటే అది చాలా ప్రాసెసింగ్. అది ఇంట్లో కొంచెం క్వాంటిటీ అయితే ఏదో అలా కష్టపడి చేసేసుకోవచ్చు. కానీ ఇంత వంట కాబట్టి నేను నార్మల్ కాజునే వేసాను, అయినా సరే బాగుంటుంది. అయితే ఇప్పుడు నాకు కొత్తిమీర పైన అలా వేసుకొని ఇక చిన్న మంట మీద వదిలేద్దాం. ఇది మంచిగా దమ్ అవుతుంది. చిన్న మంట చేసేద్దాం. ఇప్పుడు మనం స్వీట్ ఇక్కడ మంచిగా మీగడ పాలు అనేవి బాగా మరుగుతున్నాయి. ఇందులో మనం నేతిలో ఫ్రై చేసి ఉంచుకున్న మా ఆయిష అక్కడ నుంచి సూజీ ఉప్మా రవ్వ, దీని బొంబాయి రవ్వ, సూజీ. ఇంకే బొంబాయి రవ్వ అని ఎందుకు అంటారు? బొంబాయి రవ్వ అని ఎందుకంటారు కామెంట్ లో మన వాడందరూ చెప్పేస్తారు. నిజంగా నాకు కూడా తెలీదు బొంబాయి రవ్వ అని ఎందుకంటారు. ఏ మెడ్రాస్ రవ్వ అనొచ్చు కదా, హైదరాబాద్ రవ్వ అనొచ్చు కదా, బొంబాయి రవ్వ అనే ఎందుకు అనాలి? ఆ డౌట్ ఉంది. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ తప్పకుండా చెప్పండి. రామ్మా మా శ్వేత. హాయ్ శ్వేత, హాయ్ చెప్పి ఒకసారి. నెమ్మదిగా వేస్తుండే నేను కలుపుతూ ఉంటాను. అంత పడదే, నువ్వు సగమే నేను చెప్తా. ఎందుకంటే ఉండలు కడుతుంది అందుకని. ఈ బొంబాయి రవ్వ కూడా ఆయిష మోసం చేస్తుంది తెలుసా? అవును. ఎందుకు జాగ్రత్తగా వేసుకోవాలి. జాగ్రత్తగా కొంచెం ఎక్కువ అయినా సరే మొత్తం గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో పంచదార వేసేసుకొని తర్వాత మిల్క్ మేడ్ మూడు బాక్సుల మిల్క్ మేడ్ అయితే పడుతుంది, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. మిల్క్ మేడ్ తోటి చాలా అంటే చాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే చికెన్ కూడా అయిపోయింది. చేస్తూ మధ్యలో వచ్చి చికెన్ని ఆఫ్ చేసాను. ఇది మంచిగా తర్వాత ప్యాక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో చక్కగా నెయ్యి కూడా వేసేసుకొని ఈ హల్వాని ఇంకా కొంచెం దగ్గరికి రానివ్వాలి. ఈరోజు స్పెషల్ హల్వా కోసం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీన్ని స్వీట్ ఉప్మా కూడా అనొచ్చు కదా ఆయిష? స్వీట్ ఉప్మా అన్నారు, స్వీట్ ని స్వీటే అంటారు. అంతేగా అంతేగా. స్వీట్ ఉప్మా అనొచ్చు మనం. స్వీట్ అంటే ఉప్మా రవ్వతోటే చేస్తున్నాం కాబట్టి స్వీట్ ఉప్మా కూడా అనొచ్చు దీన్ని. ఇప్పుడు ఇందులో ఏమి వేయాలి? రెడీగా ఉన్నా కానీ ఇందులో మనం నువ్వు చెప్పలేదు
ఇలైచీ పౌడర్ ఇలాచీ పౌడర్. ఇలైచీ పౌడర్ వేసేసుకొని తర్వాత ఇందులో కాజులు కూడా అలా మనం ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అలా కాజు తింటున్నప్పుడు అలా వస్తూ ఉండాలన్నమాట. తర్వాత కిష్మిష్, ఇవన్నీ నేతిలో ఫ్రై చేసి పెట్టినవి. మంచిగా అయితే అయ్యింది. ఇది ఇంకొంచెం గట్టిగా అవుతుంది హల్వాలాగా, కాబట్టి స్టవ్ కట్టేసాను నేను. ఈరోజు మేము పంచి పెట్టబోయే వెరైటీ ఏంటంటే మంచిగా ఈరోజు పాపం ఇదంతా మా కరీమే తీసుకొచ్చాడు. తెలిసిందే కాదండి, మా కరీము తనతోటే తెప్పిస్తానమాట. మంచి మంచి కలర్స్ అయితే తీసుకొచ్చాడు. రైనీ సీజన్ అయిపోయింది, వింటర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచి కలర్స్ అయితే తను తీసుకొచ్చేసాడు. బాగున్నాయి కదా. పాపం తను చూస్ చేసి మరీ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్లాగ్లో తను లేడు, మా వారితోటి ఫ్లైట్లో ఉన్నాడు. ఏ ఆయిషా, చాలా మంచి కలర్స్ అయితే తీసుకొచ్చేసాడు. ఈసారి మంచి కలర్స్ దొరికి డార్క్ కలర్స్ దొరికినవి చాలా అంటే చాలా బాగున్నాయి. మంచిగా వేడిగా కప్పుకొని పడుకోవచ్చు. నాకు ఈ కలర్స్ అని ఇక్కడ చూడండి. పాపం వీళ్ళు ప్యాకింగ్ కూడా, ఇదంతా ప్యాకింగ్ మా కరీం చెయ్యాలి. కానీ తను ఊరు వెళ్ళిపోవడం వల్ల వెళ్ళిపోయి. ఇది కూడా చాలా బాగుంది కదా కలర్, దేనికి అది డిఫరెంట్గా చాలా బాగున్నాయి. అసలు చాలా బాగున్నాయి అన్నీ, చాలా వెరైటీ, చాలా కలర్స్లో అయితే వచ్చినవి. ఓకే ఆయిషా, ఇంకా అన్నీ ప్యాక్ చేసేసి అసలు ఇలా ఇదేం ప్యాక్ రా బాబు, కొంచెం పెద్ద దాంట్లో కూడా వేయకుండా. అయ్యో కదా. అవును, ఫోన్లో ఇలా ఇవ్వగానే వాడు తీసేసుకుని ఎలాగో యూజ్ చేసుకుంటారు కదా, కాబట్టి నో ప్రాబ్లం. ఈ కలర్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది ఈ కలర్ కూడా కదా. అన్నీ నేను విప్పేస్తున్నాను. ఈ కలర్ కూడా బాగుంది, నేను అచ్చరిస్తే కదా. ఇది కూడా చాలా బాగుంది. ఇది బాగుందా? ఓ, మా శ్వేతకి ఇది నచ్చిందంట, తనకి ఇది కావాలని అడిగింది. సరే శ్వేత, ఇది పక్కన పెట్టేస్తున్నాను, ఇది నీ కోసమే. ఇక్కడ చక్కగా కవర్లలో ఏదో అలా అలా వేసారు మన వాళ్ళు. తర్వాత ఈరోజు డ్రింక్ కూడా తాగితే బాగుంటుంది, తెలిసిందే కదా. ఈరోజు మాజా ఇస్తున్నాము. తర్వాత ఫ్రూట్ ఈసారి బనానా, ఇది మా ఆయిషా సజెస్ట్ చేసింది, బనానాస్ ఇద్దాము అని చెప్పి. సరే బనానాస్. తర్వాత స్నాక్ లాగా వాళ్ళ కోసం కుకీస్, ఇది పెట్టుకొని వాళ్ళు దగ్గర ఒక 2 days వరకు అలా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కుకీస్ని తెప్పించాము. ఇంకా వీళ్ళు చక్కగా ఇంకా తెస్తూనే ఉన్నారు, ప్యాకింగ్స్ ఇంకా అవుతూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, చక్కగా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ ప్యాకింగ్ చేసి మొదలు పెట్టేద్దామా? చేసేద్దాం. లేట్ అయిపోయింది. నువ్వు కింద కూర్చోకు, నీకు చైర్ వేస్తాను, నువ్వు జాగ్రత్తగా చేస్తాను, మీరే. థ్యాంక్ యూ, నువ్వు కూర్చో. మంచిగా మన హల్వా అయితే చాలా 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 బాగుంది. నేను ఆగలేకపోతున్నాను కాబట్టి కాస్త టేస్ట్ చేసేద్దామని ఇప్పుడు నేను ఇది తిని ముందుగా ఆయిషకి తినిపించేద్దాం. ఎలా ఉంది? స్వీట్ అంటే ఇష్టం ఉండదు కానీ ఎలా ఉంది? బాగుంది. 1 spoon తినచ్చు, 1-2 spoons. పాలు, నెయ్యి. నెయ్యి కాదు, నెయ్యి ఎక్కువగానే ఉంది, చాలా ఎక్కువ ఉంది. కాజు అలా వస్తుంటే అసలు ప్రతి బయట ఒక్కొక్క బయటికి ఒక 4 కాజులు వస్తున్నాయి. ఆయిషా అనుకుంటూ ఉంటుంది ఏమనంటే,
ఏంటి ఒక స్పూన్ తినిపించి మానేసి తనే తినేస్తుంది ఏంటి అని. లేదు స్వీట్ కదా వదినే తింటే నాది కూడా మా వదినే తినాలి, నా వంతు కూడా. స్వీట్నెస్ కూడా కరెక్ట్గా అన్ని కరెక్ట్గా సరిపోయింది. మిల్క్ మేడ్ టేస్ట్ అంతా మంచిగా వస్తుంది. అసలు తింటుంటే తినాలనిపించి చిక్కటి పాలు, మిల్క్ మేడ్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉండటం వలన దీని టేస్ట్ ఇంకా నేను చెప్పలేను, అంత బాగుంది. కానీ ప్యాకింగ్ చేసేసుకోవాలి ఫాస్ట్గా. ఎందుకంటే ప్యాకింగ్ చేస్తున్నప్పుడు తినాలని ఫస్ట్ తినేసి చేస్తే ఇప్పుడు హాయిగా చేయొచ్చు బాగా. తినాలనే ఆశ అయిపోయింది కాబట్టి ఇప్పుడే ఆయేష వీళ్ళిద్దరిని పిలిచి ఏమంది తెలుసా, ఆ వదిన వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది ఆయేష. ఏమని, మీరిద్దరు రండి వదిన దగ్గరికి వచ్చి మీరు వేస్తే, ఎందుకంటే నేను చెప్తాను, వదిన వేస్తే సాయంత్రం అయిపోతుంది, మీరిద్దరు వేయండి, వేసే ముందు ఒక డైలాగ్ చెప్పండి, మేడం మీరు వేస్తే సాయంత్రం అయిపోతుంది మేము వేస్తామని చెప్పండి అంటే వీళ్ళిద్దరు ఆ డైలాగ్ ఎలా చెప్పాలి అని, నువ్వు చెప్పు అంట. ఇద్దరికి ఈయన చేసేది మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ నీ ప్రసాద్. మా శ్వేత మార్నింగ్ నుండి వచ్చి పాపం ఇప్పటివరకు వర్క్ చేసింది, నువ్వు తీసుకువెళ్ళు, తినేసి ఎలా ఉందో నాకు తర్వాత చెప్పు, ఓకేనా? ఇక్కడ బాయ్ చెప్పే వాళ్ళకి కూడా. అయ్యి పడిపోతుంది నీది. సరే ఓకే శ్వేత బాయ్. అలా మా ఆయేష ట్రైనింగ్ ఇచ్చింది, అయినా వీళ్ళిద్దరు ఆ డైలాగ్ చెప్పలేదు. మీరు చెప్పాలి, ఆ డైలాగ్ చెప్పండి మేడం. లేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అయ్యో వాళ్ళు డైలాగ్ చెప్పమంటే నా స్పూన్ లోపల పడిపోయింది. ప్రసాద్ నువ్వు మరీ యాక్టింగ్ చేస్తావు ప్రసాద్, టూ మచ్. డైలాగ్ చెప్పండి. గట్టిగా వినపడతలేదు. చూడు చూసి స్పూన్ పడిపోయింది. ప్రసాద్ చూసి నేర్చుకో. చెప్పు మళ్ళీ చెప్పు. డైలాగ్ సక్సెస్ఫుల్ గా చాలా బాగా చెప్పాడు. వేసుకోండి, మీరే వేసుకోండి. మీరు వేస్తే సాయంత్రం అవ్వకూడదు. చూస్తాను ఎంత ఫాస్ట్ గా. వచ్చేయండి. ఇప్పుడు ఈ హల్వాని మన ఆయేష పిల్లలు తెలిసిందే కదా వాళ్ళకి. ఓకే బిస్మిల్లా. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో చూద్దాం ఇప్పుడు. చాలా నువ్వు రూపాయి చేయమంటే రూపాయిదే చెయ్యి, చేయకు. రూపాయినది చేయొద్దా, నీ పావడది చేయకు. తన మహానటి. మరి ఇప్పుడు ఏమందో తెలుసా, అత్త నీ ఫోన్ ఇచ్చి మీరు అందరూ చేస్తున్నారు కదా, నేను రీల్ తీస్తాను మీ అందరికీ అంది. ఎందుకు అన్నది తెలుసా, నేను ఎంతో సంతోషపడిపోయాను అన్నదనుకు. కానీ దాని వెనకాల రహస్యం ఏంటంటే, ఆ ఫోన్ ఒకటి పట్టుకొని, ఆయేష నువ్వు కూడా విను, ఫోన్ ఒకటి పట్టుకొని రీల్ తీస్తున్నారు అనుకోండి, వేరే పని చేయనవసరం లేదు, ఫోన్ ఒకటి పట్టుకో, అదొక పని చేస్తున్నట్టే కదా, అట్లుంటది మనతోని, ఆ పని చేస్తున్నట్టు కదా. మహానటి. ఇంకా నోట్లో మింగి తప్పు పర్వాలేదు, మహానటివే నువ్వు. एक्चुअल में मस्त है, सही सही में चाहिए रोटी के साथ डिप कर लो. क्या है कि పరోటాలో ఆయేష రోటీ మే అచ్చా రతావు. పూరి రోటీ చాలా బాగుంటుంది. ఓకే మనం ఈవినింగ్ చేసేసుకుందాం. మా అత్త ఏం చేసినా చాలా అంటే చాలా బాగుంటుందండి, అది మాత్రం స్పెషాలిటీ. ఇప్పుడు కెమెరా లేదనుకుని చెప్పు. లేదు ఇంకోసారి ఇలా చేయకు. నిజంగానే మీరు చేసిందే నచ్చుతుంది, మీ పిల్లలకి నేను చేసింది నచ్చు. అవును మా మీటికి ఎంత ఇష్టమో, వదిన పిల్లలకి నేను చేసింది. మీటి ఏమంటదంటే ఎప్పుడు కూడా సండే ఎప్పుడు వచ్చినా నేను ఆయేష మమ్మీ ఇంటికి వెళ్ళిపోతాను, ఆయేష మమ్మీ ఇంటికి వెళ్ళిపోతే అక్కడ దోశ ఉంటుంది. అక్కడ అయితే వైట్ దోశలు ఉంటాయి, మీ దగ్గర వైట్ దోశలు ఉండవు. ఎందుకంటే నేను మల్టీగ్రెయిన్ దోశలు వేస్తూ ఉంటాను కాబట్టి. వాళ్ళ ఇంట్లో అంటది, మమ్మీ వాళ్ళ ఇంట్లో వైట్ గా ఉంటుంది దోశ, మన ఇంట్లో ఎందుకు అంత కలర్ఫుల్ గా ఉంటుంది. లేదు మధ్యలో ఏం చేస్తుంది వదిన, రాగి పిండి కలిపేస్తారు. ఆ రాగి పిండి కలపగానే ఆ కలర్ చేంజ్ అయిపోతుంది.
ఈ కిచిడీని మనం రకరకాలుగా కూడా చేసుకోవచ్చు. మా అత్తగారు ఒక సాటర్డేకి మెత్తగా చేసేసేవారు. దీన్నే అల్లం మసాలా అదేం వేయకుండా మెత్తగా చేసేవారు. తాలింపు పెడతారా? తాలింపు పెట్టేవారు, మెత్తగా చేసి అదేమంటారు పొంగల్లాగా చేసేవారు. ఒక్కొక్కసారి ఇలా స్వీట్ కాదు, స్వీట్ కాదు. అయితే ఈసారి నేను పొడిగా ఎందుకు చేశానంటే మనకి కర్రీ ఉంది కదా, మరి చికెన్ కాజు మసాలా కర్రీ కోసం అయితే నేను ఇలా పొడి పొడిగా చేశాను. ఇది చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి. ఇప్పుడు ప్యాక్ చేసేద్దామా? కానీ ఈ రోజు నేను మిస్ అవుతున్నాను. నేను ఏం చేయలేక లేదు, పక్కన కూర్చోబెట్టా. నేను చేస్తాను అంటున్నాను కానీ వదిన చేయనివ్వట్లేదు. నువ్వు అలా చేస్తాను, ఏం కాదన్నా. వద్దు అస్సలు వద్దు అని దగ్గర కూడా రానివ్వట్లేదు. ప్రసాద్ చూడు అక్కడ, ప్రసాద్ ఇది రెడీ అయిపోయాడు. ఈ కిచిడి తప్పకుండా ట్రై చెయ్యండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా మీటి చూసారా చక్కగా కబుర్లు చెప్తుంది. ఇప్పుడే తను ట్యూషన్ నుండి వచ్చింది అన్నమాట. వచ్చారు మా అబ్బాయిని, మా మీటి ట్యూషన్ నుంచి వచ్చారు ఇప్పుడే. చెయ్యి, పని చెయ్యి, చెయ్యి. ఒక్కటి అడగకూడదా? ఎందుకు అడగకూడదు? చేయాలి పని. ఇప్పుడే అందిన స్పెషల్ వార్త ఏంటంటే, అటు చూడండి మా అమ్మాయి అల్లుడు గారు వాళ్ళ అత్త వాళ్ళు వచ్చేసారు. అవి గుంటూ అస్సలం వాలేకుం భాబీ. ఇప్పుడే పాపం గుంటూరు నుండి వచ్చారు. ఇప్పుడే గుంటూరు నుండి జర్నీ చేసుకుని వచ్చింది మా ఫాతిమా అత్తగారు వాళ్ళందరూ. హాయ్ ఫాతిమా, ఈరోజు నువ్వు వచ్చే శుభ సందర్భంలో మా ఇంట్లో వంటలు మంచిగా అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ అయిపోయింది, ప్యాకింగ్స్ అవుతున్నాయి. కొంచెం ఆలస్యం అయింది కానీ పర్లేదు. అయినా రా, ఇది తీవలేదు మా అల్లుడు గారు. అస్సలం వాలేకుం బాబు. काकतरे अम्मा, अम्मा सही तो काकतरे जुबेदा दादी काकतरे बेटा, हाथ कतरे अरे अभी काकतरे भीड़ भी दिखा, भीड़ कतरे बोलो, भीड़ कतरे बोलो, भीड़ दो जायद 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 ले जायद 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 इधर पूरे देखते पलटाते ही नहीं. अरे जायद भीड़ कतरे చూసారా మళ్ళీ నన్ను బైట్ చేయమని. అయ్యో అయ్యో भाभी ने दादी नेक्स्ट टाइम बिरवी 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 लेग 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 पे चंडपुंडी दा. కర్రీ అయితే చాలా డెలిషియస్గా అయ్యింది. ఇలా రా, నువ్వు ఎందుకు నవ్వా నేను అంటుంటే? జీడిపప్పులు ఈ కర్రీ పేరే అది, చికెన్ జీడిపప్పు మసాలా కర్రీ. ఒంట్లో జ్వరం వచ్చింది, బయట జ్వరం వచ్చింది, నెత్తిలో జ్వరం వచ్చింది, కడుపులో ఉన్న జ్వరం వచ్చింది, ప్రతి చోట జ్వరం ఉంది. అరే పెద్ద సమస్య వచ్చి పడింది.
అక్కడ చూడండి వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఏంటది? నాకు ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్. దాని దీని వల్ల ఊరు నుంచి ఊర్లు తిరిగి బాడీ టైర్డ్ అయిపోయి జ్వరం వచ్చింది. వండినా తిన్నప్పటి నుంచి నీకు జ్వరం వచ్చేసి దాని వల్ల అయితే మోషన్స్ కూడా అయ్యాయి ఫ్రెండ్స్. అయ్యో ఫాతిమా, ఎవ్రీ ఇయర్ ఒక ఆనవాయితీ ఉంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వచ్చినా నాకు జ్వరం వస్తుంది. షిఫ్ట్ అయ్యి కొనా నీకు? ఇప్పుడు వరకు 3 times వచ్చా, 3 times కూడా జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. వెల్కమ్ గిఫ్ట్ అది. వెల్కమ్ దిష్టి ఏమో ఫ్రెండ్స్. వెల్కమ్ గిఫ్ట్ అది. ఈమె వండిన దాని వల్ల నిన్న కడుపు ఖరాబ్ అయ్యి చెప్పుకోలేను ఫ్రెండ్స్. నేను చెప్పుకోలేను. మీరే అర్థం చేసుకోవాలి. అల్లాడిపోతుందమ్మా పాప, అల్లాడిపోతుంది. ఈ బాక్సులు అయితే మా ఇంట్లో హౌస్ హెల్పర్స్ కోసం. अब्बा मेरे जैद, अब्बा मेरे नहीं मेरे, अब्बा मेरे. वाह, थैंक यू सो मच. वाह, సూపర్. జుబేదాలి కవర్లోనే మనం జుబేదాలి చేసిన ఐటమ్స్నే పెడతాం. యా, అది అందించమ్మా. కర్రీ, బిస్కెట్ ప్యాకెట్, ఇంకా కూల్ డ్రింక్ మా కరీమే మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. తనే షాప్ చేశాడనమాట. ఇది తర్వాత ఈ బ్లాంకెట్స్ అయితే నిన్ననే తీసుకొచ్చేసాడు. కరీం, థ్యాంక్ యూ సో మచ్ కరీం. నువ్వు మా వారితో పాటు చక్కగా జర్నీలో ఉన్నావు. కానీ నువ్వు తెచ్చిన ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మా అతిథుల దగ్గరికి వెళ్ళబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గుడ్ బాయ్. మీటి ఏమి తింటున్నావు? జిలేబీ. జిలేబీ బేబీ క్యా గానా? జిలేబీ బేబీ క్యా గానా? మొత్తం అంతే పాట, ఆ పాట అంతే. జిలేబీ బాయి, జిలేబీ బేబీ. మా అత్తయ్య చేసి అలసిపోయారు పాపం, ఇప్పుడే కూర్చున్నారు. సో అందుకే నేను వచ్చి కొంచెం మీరు చేస్తున్నారు కదా హెల్ప్ చేద్దామని వచ్చాను. ఇప్పటికి ప్యాకింగ్స్ అన్ని కార్యక్రమాలు అయిపోయినవి. ఇక్కడ కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నాము. ఇక్కడ కార్లో వీళ్ళని పంపిస్తున్న మా సైన్యాన్ని పంచిపెట్టడానికి. ఎందుకంటే మా అమ్మాయి అత్తగారు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతోటి కొంచెం మాట్లాడాలి. కాబట్టి ఇప్పటివరకు తీరిక లేక మాట్లాడలేకపోయాను. ఇప్పుడు వాళ్ళతోటి కాసేపు మాట్లాడాలి. ఇందులో ఎవరున్నారు? 2 కార్లలో పెట్టారు కదమ్మా. మీటి, మా రిహాను, ఇంకా మా అప్పు, ముగ్గురు కూడా ఇందులో బయలుదేరి చక్కగా ఇచ్చేసండి. ఈరోజు మా అల్లుడు గారు ఈ పిల్లలందరూ వెళ్ళి చక్కగా పంచిపెట్టి వస్తారు. అతిథులకి ఇచ్చేసి రండి. ఓకే, మన కంటికి ఎవరు కనిపించినా మనం ముందు నుంచి చెప్పుకునేదే, ఎవరు కనిపించినా సరే ఇచ్చేసుకుంటూనే రండి. వీళ్ళకి ఇవ్వద్దు వాళ్ళకి ఇవ్వద్దు అని మన దాంట్లో లేదు. ఎవ్వరు కనిపించినా సరే ఇచ్చుకుంటూ వచ్చేయండి. సక్సెస్ఫుల్గా వెళ్ళి అంతే సక్సెస్ తోటి వచ్చేయండి. ఓకేనా? ఓకే అమ్మా, బాయ్. క్యాష్ అయాస్, అల్లా హాఫీజ్. మేము బయలుదేరామన్నమాట. చూడండి మా మీటి ఎలా కూర్చుందో. మొత్తం ఇది మొత్తం సామానం పెట్టేసామన్నమాట. కష్టం. సిద్ధోంకుల్ ఇంకో కార్లో వస్తున్నాడు ఫుడ్ తీసుకొని, మనమేమో దుప్పట్లు కార్లో వచ్చాం. సో గైస్, కరీమమ్మ ఇప్పుడు అవైలబుల్గా లేరు. సో మనం మా కెమెరా అన్నకి తీసుకెళ్తున్నాం. డ్రైవింగ్ చేస్తున్నాడు చూడండి. అన్న డ్రైవింగ్ చేస్తున్నారు. అన్న జాబ్ నేను తీసుకున్నాను అన్నమాట. కెమెరా విమెన్.